అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో కొన్నింటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ విశ్వాన్ని తన అంశం మేరకు నడిపించే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాశులు కేవలం 4 మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా? ఈ రాశుల వారు శివుడికి ఎంతో ఇష్టలు. వారిపై శివుడి యొక్క ప్రత్యేక కరుణ ఆశీస్సులు ఉంటాయి. అసలు ఈ 4 రాశుల వారికి ఎందుకు శివుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు? వారిలో ఉన్న విశేష గుణాలు ఏమిటి? మరియు శివయ్యకు అత్యంత ఇష్టమైన సోమవారం నాడు వారు ఏం చేస్తే ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ రాశి కూడా ఈ 4 రాశుల్లో ఉందేమో వెంటనే వీడియో చూసి తెలుసుకోండి. హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి స్థితి లయకారకుడిగా పూజను అందుకుంటూ ఉన్నాడు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడిగా ఉండగా శివుడు ప్రళయ కాలంలో సృష్టిని అంతం చేసి తిరిగి కొత్త సృష్టిని ఆస్కారం కల్పించే దైవం ఈయనను మహేశ్వరుడు, శంభుడు, బోళాశంకరుడు, నటరాజు, మహాదేవుడు, విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తారు. శివుడు కేవలం నాశనానికి ప్రతీక కాదు, అంతం నుండే కొత్త ఆరంభాలు ఉద్భవిస్తాయని, మార్పు పరివర్తనకు ప్రతీక అని శివతత్వం బోధిస్తుంది. శివుడి రూపం ఎంతో విశిష్టమైనది. ఆయన మెడలో నాగుపాము, తలపై చంద్రవంక, జటాజూటంలో గంగ, నుదుట 3వ కన్ను, శరీరమంతా భస్మం, చేతిలో త్రిశూలం, డమరుకం ఉంటాయి. ప్రతి అంగం వెనుక ఒక లోతైన తాత్విక అర్థం ఉంది. మెడలోని పాము అహంకారాన్ని జయించడాన్ని సూచిస్తే, చంద్రవంక మనసులపై నియంత్రణకు ప్రతీకగా ఉంటుంది. గంగా ప్రవాహం జ్ఞానానికి, పరిశుభ్రతకు చిహ్నం. నుదుటి పైన ఉన్న 3వ కన్ను జ్ఞాన నేత్రం, అంతర్దృష్టి, చెడును నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. భస్మం జీవితంలోనే సరత్వాన్ని, మరణం తర్వాత మిగిలేది ఏదీ లేదని గుర్తు చేస్తుంది. త్రిశూలం సృష్టి స్థితి లయకు అధిపతి అని, లేదా త్రిగుణాలైన సర్వరజో తమో గుణాలకు అతీతుడిగా సూచిస్తుంది. డమరకం విశ్వం యొక్క సృష్టి లయల ధ్వనిని ప్రతీక. శివుడు కైలాస పర్వతంలో కొలువై ఉంటాడు. ఆయన పార్వతీదేవిని అర్ధగంగా కలిసి ఉంటాడు. కుమారస్వామి వినాయకుడు, పార్వతీ పరమేశ్వరుల పుత్రులు. శివుడు సాధారణంగా ధ్యానంలో ఆయన నిడారంభం వైరాగ్యానికి నిదర్శనం. భౌతిక సుఖాలపై ఆసక్తి లేకుండా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతిపై ఉంటాడు. ఇది శాంతికి, అంతర్గత శక్తికి ప్రతీక. కోరుకునే వారికి శివుడు ఆదర్శ ప్రియుడు. పరమశివుడు తన భక్తులందరినీ సమానంగా చూస్తాడు. ప్రేమతో సమర్పించిన ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తాడు. అయితే ఈ 4 రాశుల వారిలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు, వారికి స్వచ్ఛమైన మనస్తత్వం శివుడికి మరింత నచ్చుతాయి. అందుకే శివుడు ఈ 4 రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైన కృపను అందించి ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తాడు. భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి బోళాశంకరుడు సులువుగా ప్రసన్నుడై కోరికలను తీరుస్తాడు. ఈ 4 రాశుల వారు కూడా శివుడి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు. శివుడి యొక్క ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడిని ఆజ్ఞతోనే నడుస్తుంది. 8 దిక్కులకు, నవగ్రహాలకు అధిపతి అయినటువంటి శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట. మరి ఆ పరమేశ్వరుడి అంశలో పుట్టిన ఈ 4 రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నాం అనేది మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్టుగా చేయండి. ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ పోస్టును లైక్ చేయండి. తద్వారా పరమశివుడి ఆశీస్సులు మీకు
లభిస్తాయి. ఆ పరమశివుడికి ఇష్టమైన రాసుల్లో మొట్టమొదటి రాశి కన్య రాశి. ఈ కన్య రాశి వారి మనసు అత్యంత స్వచ్ఛమైనది, సున్నితమైనది. వీరు తమ మనసులో ఏది దాచుకోకుండా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. వీరిలో క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్రమశిక్షణతో ఉంటారు. విశాలమైనటువంటి మనస్సు కలిగి వీరు సహాయం అడిగిన వారికి కాదు అని చెప్పలేరు. తమ కష్టార్జితంతోనే ఏదైనా సాధించాలని, కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు తప్ప ఇతరుల సొమ్మును ఆశించరు. ఇతరుల యొక్క ఘనతకు తమదిగా చెప్పుకోరు. వీరు ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒక్కసారి నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది. తాము ప్రేమించే వారికి అత్యధిక గౌరవాన్ని ఇస్తారు. కుటుంబం పరంగా, ఉద్యోగం పరంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు తప్ప ఇతరుల సహాయం త్వరగా కోరుకోరు. ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు. భాగస్వామి నుండి ఏది దాచకుండా అన్ని విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు భక్తి శ్రద్ధలు కలిగి ఉండి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకే ఈ కన్య రాశి వారంటే శివుడికి ఎంతో మక్కువ. వారిపై శివుడి యొక్క కృప అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు శివుడు కన్య రాశి వారికి పరీక్షలు, ఎదురు దెబ్బలు ఇస్తాడు. అయితే ఇది వారి ఎదుగుదల కోసం, జీవితంలో మరింత మెరుగ్గా, శక్తివంతంగా ఎదగడం కోసమే. ఈ సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది. దీనివల్ల జాతకంలోని అడ్డంకులు, ప్రతికూలతలు, పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో రెండవ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు హిందూ సాంస్కృతిక సాంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. వాటి పట్ల అత్యంత విధేయతను కలిగి ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయని, గొప్ప స్థానంలో ఉంచుతాయని, మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే వీరికి దైవం పట్ల అపారమైన శ్రద్ధ, నమ్మకం ఉంటాయి. సరైన మార్గంలోనే వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అది ఎంత కష్టమైనా సరే అడ్డదారులు వీరికి నచ్చవు. వీరు ఏ పని చేసినా కూడా ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తారు. అందుకే అన్ని పనుల్లో కూడా వీరికి విజయం అనేది సాధిస్తారు. సున్నితమైనటువంటి మనస్తత్వం, అమాయకత్వం వల్ల కొందరు వీరిని వాడుకోవాలని చూస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా స్నేహితులు, కుటుంబ సభ్యులు చుట్టూనే ఉంటాయి. కుటుంబం పట్ల వీరి యొక్క ప్రేమ, రాగాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సహాయం అడిగితే తమకు తోచిన సహాయం చేస్తారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు కూడా. వీరికి దాదాపు అన్ని విషయాలపై పట్టు ఉంటుంది. ఏదైనా సరే అడిగితే స్పష్టంగా చెప్పగలరు. అరుదైన విషయాలు కూడా వీరికి తెలుసు. వీరికి తెలివితేటలు, చురుకుదనం వలన నలుగురిలో ప్రత్యేకత అనేది గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే తమ కష్టాలను, తెలివితేటలను ప్రదర్శించని కారణంగా వీరు సాధారణంగా కనబడతారు. కానీ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడితే వారి యొక్క గొప్పతనం, తెలివితేటలు, వారి యొక్క స్వభావం అన్నీ కూడా అర్థమవుతాయి. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఎంతటి పనినైనా చేస్తారు. వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒక్కసారి మాట ఇస్తే జీవితాంతం దానిని కట్టుబడి ఉంటారు. ఎలాంటి విషయాలలోనూ ఆందోళన చెందరు. సాధారణంగా వ్యక్తులు భయపడే విషయాలను కూడా వీరు పెద్దగా పట్టించుకోరు. జీవితంలో ఏదైనా కోల్పోతే దాన్ని జీవితాంతం మర్చిపోతారు. వీరు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవభక్తి కలిగిన వారు. అందుకే శివుడు తన దయను కర్కాటక రాశి వారిపైన ఎప్పుడూ కూడా ఉంచుతూ ఉంటారు. ఎవరైనా
అవసరంలో ఆపదలో ఉంటే సహాయం చేయడానికి కూడా వీరు ముందుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారు. అందుకే శివుడికి కర్కాటక రాశి వారంటే అత్యంత ప్రీతి. సోమవారం రోజున ఆవుకి ఆహారం పెట్టడం, వీలైతే గోశాలలో సేవలు చేయడం చాలా మంచిది. గోశాలలో పశువుల యొక్క పోషణకు సంబంధించినటువంటి బాధ్యతను ఒక్కరోజు, ఒక వారం లేదా నెలకు తీసుకురావడం కూడా శుభకరం. ఇలా చేయడం వలన శివుడికి ప్రీతి పాత్రులు అవుతూ ఉంటారు. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో 3వ రాశి మేషరాశి. ఈ మేషరాశి వారు నిరంతరం భగవాన్ నామస్మరణ చేస్తూ ఉంటారు. భగవంతుని పట్ల వీరికి భక్తి ఎక్కువ. ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఒకవేళ పూజించే అవకాశం లేని రోజున తమకు ఇష్టమైన వారితో లేదా కుటుంబ సభ్యులతో పూజలు చేయిస్తూ ఉంటారు తప్ప దైవాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయరు. వీరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. ప్రతి పండుగను చక్కగా నియమబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉంటారు. పండుగలన్నా ఆచార వ్యవహారాలన్నా వీరికి చాలా ఇష్టం. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి మరియు వీరి యొక్క ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సమయపాలన విషయంలో కూడా పక్కాగా ఉంటారు. ప్రతి పనికి కూడా ముందుగానే టైం టేబుల్ అనేది వేసుకుని ఉంటారు. ప్రతి పనికి నియమాలను, హద్దులను అదేవిధంగా ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆలోచనల ప్రకారం మాత్రమే పనులు చేస్తూ అదేవిధంగా కుటుంబం యొక్క సభ్యులకు, కుటుంబ సంబంధాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు వీరు విధేయులై ఉంటారు. అలాగే స్నేహితులతో ఎప్పుడూ కూడా దురుసుగా ప్రవర్తించరు. నిజాయితీగా ఉంటారు. భగవంతుడు అంతటా ఉంటాడని బలంగా నమ్ముతూ ఉంటారు. నిరంతరం భగవాన్ నామస్మరణలో ఉంటారు. చెడు విషయాలు, చెడు పనులు చేయడానికి అస్సలు వీరికి ఇష్టం ఉండదు. మనం చేసే ప్రతి చెడు పనికి భగవంతుడు శిక్షిస్తాడనే గట్టి నమ్మకం వీరికి ఉంటుంది. అందుకే శివుడికి ఈ రాశి వారంటే కూడా ఎంతో ప్రీతికరం. మరి సోమవారం రోజున నిజంగా ఆకలితో ఉన్నవారికి, పేదవారికి కనీసం ఒక్క పూట అన్నదానం చేయడం వలన చాలా వీరికి మంచి అనేది జరుగుతుంది. ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో 4వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు బయటకు భక్తిని, శ్రద్ధను ప్రదర్శించకపోయినా దైవం పట్ల వీరికి భక్తి, శ్రద్ధ, భయం ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు దేవుని పూజించడం, మంత్రాలు చదవడం వంటివి చెయ్యరు. కానీ ఎవ్వరూ లేనప్పుడు తమ భక్తిని దేవుని దగ్గర చూపిస్తారు. కుంభరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు. తమకు నచ్చిన దానికంటే ఎదుటి వారికి నచ్చిన విధంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తారు. వీరి యొక్క అంచనాలు చాలా వరకు కూడా సరిగ్గా ఉంటాయి. గడిచిన ప్రతిరోజు ఒకే విధంగా ఉండదని, కూర్చున్న చోట అన్ని పనులు జరగవని బలంగా నమ్ముతూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు ఆడరు. ఏదైనా పని మీద బయటికి వెళ్తే ఆ పని పూర్తి అయ్యే వరకు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా పూర్తి చేసి ఇంటికి వస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా బయటకు మాత్రం ఏ సమస్య లేనట్టే ఉంటారు. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు, అందరికీ ఆదర్శంగా ఉంటారు. కపట ప్రేమను కూడా నిజమనేది నమ్మే అమాయకులు. అంతటి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన వారు ఈ కుంభరాశి వారు. అందుకే శివుడికి ఈ కుంభరాశి వారంటే అత్యంత ప్రీతి. మీరు చాలా అమాయకులు కాబట్టి ఇతరుల సులభంగా మోసం చేయడానికి మన మీదకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఈ కుంభరాశి వారు తమ జీవితంలో ఇతరుల పట్ల మోసపోయే సందర్భాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. శివుడు ఎప్పుడూ కూడా వీరికి అండగా ఉంటాడు.
సోమవారం రోజున శివనామ స్మరణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ సోమవారం రోజున ఎవరినీ దూషించకూడదు. శివుడికి ప్రీతి పాత్రులైన ఈ 4 రాసుల అనగా కన్య రాశి, కర్కాటక రాశి, మేషరాశి, కుంభరాశి గురించి తెలుసుకున్నాం కదా. వారిలో దాగి ఉన్నటువంటి స్వచ్ఛత, దైవభక్తి, నిస్వార్థ సేవ, నిజాయితీ మరియు సాంప్రదాయాల పట్ల ఉన్నటువంటి గౌరవం శివయ్యకు ఎంతో ఇష్టమని అర్థమైంది. ఈ గుణాలే శివుడి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని, ఆశీస్సులను వారికి అందిస్తాయి. అయితే కేవలం ఈ 4 రాసుల వారికే కాదు, శివుడిని నిజమైన భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. ముఖ్యంగా ప్రతి జీవి పట్ల దయ, నిస్వార్థం, సేవ, నిత్యం మరియు సత్యం, ధర్మబద్ధమైన జీవనం ఇవే శివుడిని ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గాలు. సోమవారం నాడు ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా అభిషేకాలు, అన్నదానము, గోసేవ, శివనామస్మరణ వంటి చేయడం ద్వారా శివయ్య యొక్క కరుణను మరింత సంపాదించుకోవచ్చు. మీరు ఏ రాశి వారైనా సరే నిస్వార్థమైన భక్తితో, మంచి మనసుతో శివుణ్ణి కొలిస్తే ఆయన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాయి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు అందుతాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.